ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ నుంచి రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఈ మధ్య కాలంలో చూసుకుంటే సహజీవనం అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. మనం చూస్తూనే ఉన్నాం, ఎన్నో వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే పెళ్లి కాని జంటల్లో ఇది చూస్తున్నాం, ఇంకా పెళ్ళైన జంటల్లో కూడా పిల్లలు ఉన్నాక కూడా వేరే వాళ్ళతో వీళ్ళు ఇల్లీగల్ గా కనెక్ట్ అవ్వడము, ఇలాంటివన్నీ చూస్తున్నాం. మరి రీసెంట్ గా అలహాబాద్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు సంచలనంగా మారింది. మరి ఆ తీర్పు మీరు అంటే ఒకటే కేసుని రెండు వేరువేరుగా తీర్పు ఇవ్వడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి దాని గురించి మాట్లాడు. సహజీవనం అనేది ఒంటరి వ్యక్తులకు కానీ పెళ్ళాం పిల్లలు ఉండి మళ్ళీ ఇంకొక సహజీవనం కోరుకునే వ్యక్తిని ఏమనాలి? అసలు వాడిని ఏమన్నా పిలవాలి? అంటే ఇంకొక కొత్తతనం, కొత్త మార్పు కోరుకుంటున్నాడా? భార్య ఉన్న తర్వాత, ఇప్పుడు మాకు కూడా తోడు నీడలో భార్య ఉన్న తర్వాత రెండోసారి సహజీవనం అని వస్తారు, లేదా భార్య ఉండగా కూడా బతికి లేదు చనిపోయిందని వస్తారు. అందుకే మేము ప్రూఫ్ డెత్ కానీ డైవర్స్ కానీ తీసుకుంటాం. ఒంటరి వ్యక్తి అనే ప్రూఫ్ కావాలి. ఒంటరి వ్యక్తికి సహజీవనం చెయ్యొచ్చు, కానీ భార్య ఉన్నవాడికి సహజీవనం ఎందుకమ్మా? అదే ఇందాక నీకు చెప్పాను, 60 ఏళ్ళు వచ్చిన ప్రిన్సిపాల్ ఒక ఆయన ఫోన్ చేసి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆయన, నాకు సెక్స్ పట్ల కోరిక లేదు, నేను సహజీవనం కోరుకోవటం లేదు, కానీ ఎవరైనా ఒక ఆడ వ్యక్తి ఒంటరిగా ఉంటే ఆమెకి తోడుగా నిలబడాలనుకుంటున్నా. సహజీవనం కాదు, కొన్ని దాని పేరేంటి, ఆమెకి నేను సహాయం చేయాలనుకుంటున్నా. నాకు వేరే ఉద్దేశం ఏం లేదు, దురుద్దేశం లేదు. ఆమెకి తోడుగా నిలబడి సహాయం చేయడమే. నీ పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా అంటే, ఇద్దరిని చూసుకుంటాను మేడం అన్నాడు ఆయన. ఆయన్ని ఏమనాలి? చదువుకున్న వ్యక్తి, సంస్కారం ఉండి 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇంకా ఒక తోడు, పరాయాడదానికి తోడుగా నిలబడాలనుకునే కోరికని ఏమనాలి? ఆయన పెళ్ళానికి తెలిస్తే ఆవిడేం చేస్తుంది ఆయన్ని? నీకు సహాయం చేయాలనే అంత మంచి మనిషే ఉంటే, పేద విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని చదివించచ్చు కదా. వృద్ధులై అనాథల్లాగా పిల్లలు చూడక ఓల్డేజ్ హోమ్లో ఎంతోమంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళని చేయొచ్చు కదా. వాళ్ళు కాదు, మళ్ళీ అందంగా ఉండాలి, బాగుండాలి, వయసులో ఉండాలి. అంటే ఏదో మరీ 60-70 ఏళ్ళు కాకుండా 50 ఏళ్ల వయసులో ఉన్న లేడీ వితంతు లాంటిది ఎవరైనా దిక్కులేని అనాథ ఉంటే నేను తోడుగా నిలబడతా. ఏం చేస్తావు తోడుగా నిలబడి? ఆమెకు డబ్బులు పెడతావా? చిన్నిళ్ళు సెటప్ చేస్తావా? అది లివింగ్ రిలేషన్ అంటే ఆయన ఒప్పుకోవట్లే. అది లివింగ్ రిలేషన్ కాదన్నాడు ఆయన. నేను సహాయపడే ఉద్దేశంతో చేస్తే అది లివింగ్ రిలేషన్ ఎలా అవుతుంది? అంచేత కోర్టు చెప్పింది 100% కరెక్టే. భార్యా పిల్లలు ఉన్న వాళ్ళకి సహజీవనం కాదు, భార్యా పిల్లలు లేని ఒంటరి వ్యక్తి సహజీవనం చేయొచ్చు. కానీ భార్య ఉండగా ఇంకొక లేడీతో కలిపి సహజీవనం అంటే అది ఇల్లీగల్ రిలేషనే అవుతుంది కదా. దానికి వాడు సహజీవనం అని పేరు పెట్టుకున్నా. ఒకసారి ఇప్పుడు నన్ను ఎవరో ఇలాగే అడిగితే, పెళ్ళైన వాళ్ళకి లేదయ్యా తోడు నీడ అంటే, ఆయన అన్నాడు, ఇంకా ఏ రోజుల్లో ఉన్నారు మేడం మీరు, సహజీవనం కోర్టే ఆర్డర్ ఇచ్చింది అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు కాదు, 10 ఏళ్ల కిందటి సంగతి. కోర్టు ఏమని ఆర్డర్ ఇచ్చింది? పెళ్ళాం పిల్లలు ఉండగా ఇంకొక చెన్నెళ్ళు సెటప్ చేసుకోమని ఆర్డర్ ఇవ్వాల. అంటే వాడికి నచ్చిన లైన్ ఒకటే తీసుకుంటాడు, కోర్టు ఆర్డర్ మొత్తం చదవడు. వాడికి ఆ లైన్ ఒకటే నచ్చింది, సహజీవనం చెయ్యొచ్చు అంతే, సహజీవనం చెయ్యొచ్చు అంటాడు అంతే. అంచేత భార్యా బిడ్డలు ఉన్న వాళ్ళకి వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. మళ్ళీ ఇంకొక కొత్త వ్యక్తిని కోరుకోవడం అనేది, అంటే సెక్స్ మీద కోరికలతో కాకపోతే వేరే వ్యక్తికి సహజీవనం చేయాలనే కోరిక ఎందుకు వస్తుంది? నీ భార్య ఉండగా ఈవిడ పాత పడిపోయింది అని చేత నీకు కొత్తతనం కావాలి. కొన్నాళ్ళకి ఈవిడ పాత పడుతుంది, అలా ఎంతమందిని చేతులు మారుస్తావు? సహజీవనం అంటే ఖచ్చితంగా సెక్స్ కోసమే అంటారు. సహజీవనం అనేది కోర్టు పెట్టిన ఉద్దేశం ఏంటంటే, భార్య లేక ఒంటరిగా బ్రతుకుతున్న వ్యక్తి వేరే వ్యక్తితో కలిసి జీవించడం అనేది సహజీవనం. సహజీవనం కలిసి జీవించడం. దానికి ఎన్ని వేరువేరు ఎన్ని పెట్టుకున్నా కూడా సహజీవనం అనేది 25-30 ఏళ్ల వయసులో కోరికల కోసం కాకపోతే ఎందుకు? ఇప్పుడు మా దగ్గర కూడా సహజీవనం ఉంది తోడునడలో, కానీ వీళ్ళందరూ 50-60 ఏళ్ల వయసు వాళ్ళు. వీళ్ళు సెక్స్ కోరికల కోసం కాదు, ఒక తోడు కోసం, అంటే ఒక భరోసా, జీవితంలో ఒక సపోర్ట్ కోసం సహజీవనం చేస్తారు. అసలు పెళ్ళైన వ్యక్తులకి సహజీవనం ఏంటి మేడం? అసలు పెళ్ళైన వ్యక్తులు ఎందుకు అందరికి వెళ్తున్నారు? కోరికలకి కంట్రోల్ లేదు. ఇప్పుడు ఒకే రంగు చీరలు కట్టుకోము, ఒకే రంగు ఒకే సినిమా 4 సార్లు చూడము అన్నట్టే, ఒకే భర్తతో 4 సార్లు ఉండము, ఒకే భార్యతో 4 సార్లు నేను కాపురం చేయలేను. కొన్నాళ్ళు అయ్యాక ఆవిడ బోరు కొట్టింది, ఈ హోటల్లో ఇడ్లీ కాకుండా వేరే హోటల్లో చట్నీస్లో ఇడ్లీ బాగుంటుంది అంచేత దానికి ఎడదాం, కొన్నాళ్ళు పోయాక ఇంకొక దానికి ఎడదాం అని ఈ చట్నీ విషయంలో ఎలాంటి కోరికలు, కొత్తతనాలు కోరుకుంటున్నారో, కట్టుకున్న భార్య విషయంలో కూడా అంతే కొత్తతనం కోరుకుంటున్నారు. అంటే తినేదానికి కలిసి జీవించే దాంట్లో తేడా లేదు మనుషుల దృష్టిలో. ఒకే మనిషితో ఎన్నాళ్ళు జీవిస్తాం, బోరు చేత కొత్తతనం కావాలి. కొత్తతనం కావాలంటే ఒప్పుకోరు కాబట్టి కోర్టు సహజీవనం కావాలి.
ఇప్పుడు ఈ కేసులో చూడండి, వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారు, వాళ్ళిద్దరికి పెళ్లి అయింది, అతనికి పెళ్లి అయింది, ఆమెకు పెళ్లి అయింది. వీళ్ళిద్దరు సహజీవనం చేస్తూ ఉంటే వీళ్ళ స్వేచ్ఛకి భంగం కలుగుతుంది అని చెప్పేసి కోర్టు మెట్లు ఎక్కారు వీళ్ళు. అంటే అసలు లీగల్ రిలేషన్ కి ఒక అందమైన పేరు సహజీవనాన్ని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. అసలు పెళ్ళైన వాళ్ళకి వేరే ఈ అవకాశమే లేదమ్మా. కోర్టు కూడా చాలా క్లియర్గా చెప్తోంది. భార్యాభర్తలుగా ఉన్నటువంటి వ్యక్తులకు భర్త కానీ భార్య కానీ జీవించి ఉండగా ఇంకొక వ్యక్తితో కలిసి జీవించే అవకాశమే లేదు. అది చట్టరీత్యా కూడా నేరమే. సహజీవనాన్ని కూడా కోర్టు యాక్సెప్ట్ చేసినంత మాత్రాన అది లీగల్ అని ప్రూఫ్ కాదు. ఒక అవకాశం ఇచ్చింది కోర్టు, అంతేగాని అది లీగల్ అంటారు కానీ లీగల్ కూడా కాదు. ఇప్పుడు సహజీవనం పేరు మీద పోయే రూమ్స్ తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి అది ఒక అవకాశమే కానీ ఇదే ఉద్యోగంగా 10 మంది ఆడవాళ్ళని మార్చమని ఉద్దేశం కాదు. కోర్టు ఉద్దేశం కూడా అంతే. అంచేత పెళ్ళయిన వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా భార్యతో తప్ప వేరే వ్యక్తితో కలిసి సహజీవనం చేసే అవకాశం లేదు. కావాలంటే ఈ భార్యకి విడాకులు ఇచ్చుకో, అప్పుడు ఒంటరిగా నువ్వు ప్రూవ్ చేసుకుని వేరే వాళ్ళతో ఉండు. మరి అదే కేసు ఇంకొక మహిళ, ఆమె సహజీవనం చేస్తుంది, నా కుటుంబ సభ్యుల నుంచి నాకు ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి కోర్టు మెట్లు ఎక్కింది. కానీ అక్కడ ఏంటి మరి తీర్పు ఏమి ఇచ్చారు? ఇద్దరు మేజర్లు కాబట్టి చెయ్యొచ్చు, ఏం తప్పు లేదంటుంది కోర్టు. మరి అదే అంటే కోర్టు మారిన దగ్గర నుంచి జడ్జి అభిప్రాయాన్ని బట్టే జడ్జిమెంట్ ఉంటుంది. ఇది తప్పు ఇప్పుడు కింద కోర్టులో యాక్సెప్ట్ చేసింది, పై కోర్టులో యాక్సెప్ట్ చేయరు. కొన్ని పై కోర్టులో యాక్సెప్ట్ చేసింది, సుప్రీంకోర్టులో చేయకపోవచ్చు. అంచేత కోర్టు మారిన కొద్దీ అభిప్రాయాలు కూడా మారుతుంటాయి, జడ్జీల అభిప్రాయాలు కూడా మారుతుంటాయి. అంటే ఇలాంటి తీర్పులు వస్తున్నప్పుడు మేడం ఈ సొసైటీ పైన మరి ఎలాంటి ఇంపాక్ట్ వస్తుంది? జనాలు కన్ఫ్యూజ్ అవుతారు కదా. జనాలు ఇది అవకాశంగా బాగున్నవాడికి ఈ తీర్పు నచ్చుతుంది, అది అవకాశంగా ఉన్నవాడికి ఆ తీర్పు నచ్చుతుంది, అంతే. ఎవరి ఇష్టాల ప్రకారమో వాళ్ళు అన్వయించుకుంటారు. కానీ ఎవరు ఏమి అన్వయించుకున్నా ఒక భార్య ఉన్నటువంటి భర్తకు ఇంకొక స్త్రీతో కలిసి సహజీవనం చేసే అవకాశం అయితే లేదు. కొన్ని తీర్పులు ఏంటంటే రాంగ్ వేలోకి వెళ్ళడానికి కూడా కొంచెం దోహదపడతాయి కదా. అదే అంచేతనే అది సరిగా అర్థం చేసుకోకపోయి రాంగ్ వేలో వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు, కానీ చట్టరీత్యా చెల్లదు. ఒక భార్య ఉన్నటువంటి వ్యక్తి వేరొక స్త్రీతో కలిసి సహజీవనం చేస్తానంటే అది చెల్లదు. అయితే దురదృష్టం ఏంటంటే ఇప్పుడు తోడు నీడలాగే చాలా మ్యాట్రిమోనియల్స్ వచ్చాయి. ప్రతి వాళ్ళు సహజీవనం కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. వాడికి పెళ్ళి అయిందా పెళ్ళా ముందా అవేం చూసుకోవటల్లా. అసలు ఇంకా నాకు నవ్వెక్కడొస్తుందంటే పాస్పోర్ట్ ఫోటో, ఆధారు, డెత్ ఆర్ డైవర్స్ అడుగుతారు. ఒక వ్యక్తి వస్తాడు, వాడికి తోడు ఇద్దరు వస్తారు, లేదా వాడికి తోడు ఇంకొకటి వస్తాడు. వాడు రావచ్చు, వాడికి 1000 రూపాయలు ఇస్తే వాడు రావచ్చు. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిన వ్యక్తి ఒంటరివాడు అవునా కాదా అని పాస్పోర్ట్ ఫోటో, ఆధారు, డెత్ సర్టిఫికేట్ ఇన్ని తీసుకుని వాడిని అలౌ చేసావు. వాడు కూడా వచ్చిన వాడు అవేమి ఇవ్వడు కదా, నీకు 1000 రూపాయలు ఇస్తాడు, అవేమి ఇవ్వడు కదా, వాడేమి ఇవ్వకపోయినా పర్లా, నాకు 1000 రూపాయలు ఇచ్చాడు కదా చాలు. మరి దీన్ని సేవ అనాలా, దీన్ని ఏమనాలి? పెద్ద మైకుల్లో చెప్తుంటారు మేము సమాజ సేవ చేస్తున్నాం. సమాజ సేవ చేస్తున్నారా, సమాజాన్ని తగలబెడుతున్నారా? అర్థం కాదు నాకు. కూడా వచ్చినవాడు అసలు వాడు కూడా రావడం ఏంటి? 50 ఏళ్ళు వచ్చినవాడు వాడు పెళ్ళాన్ని వాడు చూసుకోలేడా? పక్కవాడు ఏం చూస్తాడా? అది ఎర్రగా పొరుగు ఉందా లేదా చూస్తాడు, అంతే కదా. అది కాదు కదా 50 ఏళ్ళకి పెళ్లి చేసుకునే వయసులో, ఈ వయసులో కావాల్సింది అందచందాలు కాదు కదా. అంచేత వాడికి ఆ వ్యక్తి సరిపడుతుందా లేదా అనేది వాడు నిర్ణయించుకోవాలి. నువ్వెవడివి? తోకలాగా వచ్చిన వాడు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వడు. అలా వచ్చిన వాడు 4 ఫోన్ నెంబర్లు వాడు కూడా వేసుకుంటాడు, పక్కనే కూర్చుంటాడు కదా, వాడు వేసుకుంటాడు. వాడు వేసుకుని ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాడు. అది లీగల్ రిలేషన్కి దారి తీస్తోంది కదా. అలా అంటే వాడు తోడొచ్చాడు కదా అంటారు. తోడొచ్చిన వాడి దగ్గర కూడా నువ్వు తీసుకుంటున్నావు, పోనీ లేదు కదా. పెళ్లి కొడుకు ఒక్కడి దగ్గరే తీసుకున్నావు, పెళ్లి చేసుకోవాలని వచ్చిన వాడి దగ్గరే తీసుకున్నావు. వాడు కూడా వచ్చిన దగ్గర నువ్వు డాక్యుమెంట్ తీసుకోవట్లా. తీసుకోకుండా నువ్వు వచ్చిన తర్వాత వాడు తీసుకుని అక్కడి నుంచి వాడు ఫోనే చేస్తాడో ఏం చేస్తారో ఎక్కడ కలుస్తారో అంటే చట్టవిరుద్ధ కార్యకలాపాలకి మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు, మీరు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఏమనాలి? పైకి మాత్రం మేము సమాజ సేవ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మంచిదమ్మా.